తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నలిమిలి కుటుంబం ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్, కుమార్తె సనాతిని, భార్య మహాలక్ష్మి, టీడీపీ సానుభూతిపరుడైన పడాల వెంకట రామారెడ్డితో పాటు జూనియర్ నటీనటులు, జబర్దస్త్ టీవీ ఆర్టిస్టులు 4 మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తున్నాయంటూ ఎంతోమంది తమను అభిమానంతో ఆదరిస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో దూకుడు పెంచడమే కాకుండా ఎవరికి వారు విడివిడిగా ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. జూన్ 4న మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. రేపు మే 13 జరిగే ఎన్నికల సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో మేము ముమ్మరంగా పాల్గొనడం జరుగుతోంది. నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా తల్లిగారు, మా భార్య, మా కూతురు, కుమారుడు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా నికోల మండలానికి సంబంధించి కోనపాలెం గ్రామానికి చెందిన పూర్వపు జడ్పీటీసీ సభ్యులు పడాల వెంకటరామారెడ్డి గారు, ఎలియాస్ రాము గారు కూడా గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెదపూడి మండలానికి సంబంధించి రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుడ్డ వెంకటరామ చౌదరి గారు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ఏ మూల చూసినా కార్యకర్తలందరూ ఉత్సాహంగా మరి ప్రచార కార్యక్రమంలో నిర్వహించడమే కాకుండా ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి కమలం గుర్తుకు వేయాలి, రెండు ఓట్లు కమలం గుర్తుకు వేసి రామకృష్ణారెడ్డి, పవన్ ఇద్దరిని గెలిపియాలని ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఆ స్పందన 83 నుంచి ఇప్పటి వరకు మేము 9 ఎన్నికలు చూసాం, కానీ ఇది ఒక 10వ ఎన్నిక. ఏ ఎన్నికలోనే ఇంత ఆశీస్సులు ప్రజలు అందించడం, ఇంత ఆదరణ ఇవ్వడం, ఇంత అభిమానం చూపడం ఎప్పుడూ చూడలేదు. అంత అత్యద్భుతంగా ఇవాళ ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. తప్పనిసరిగా కనీసం 20,000 ఓట్ల మెజారిటీతో నేను అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపు సాధించడం ఖాయం. అదేవిధంగా పురంధరేశ్వరి గారు కూడా 150,000 ఓట్ల మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థిగా వారు విజయం సాధించడం ఖాయం.